హలో, ముందుగా అందరికీ నమస్తే. మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, నిన్న మేము చెప్పాను కదా రిజిస్ట్రేషన్కి వచ్చామని చెప్పేసి, నెక్స్ట్ డే నైట్ చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చేసాం కదా. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి అయితే మేమైతే ఈరోజు బయటకు వెళ్దామని అయితే డిసైడ్ అయ్యాం. ఇంకా పావని వాళ్ళ హస్బెండ్ అందరం కూడా ఇంకెక్కడే ఉన్నాం కాబట్టి మార్నింగ్ అయితే లేచి రెడీ అవుతున్నాం బయటకు వెళ్ళడానికి. పిల్లలకైతే మా మరిది వెళ్ళి టిఫిన్ తెచ్చేశారు. వాళ్ళైతే టిఫిన్ తినేసి ఇంకా రెడీ అవ్వాల్సిన వాళ్ళ కోసం అయితే రెడీ అయిన వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అంతకీ వీళ్ళు రెడీ అవ్వట్లేదని పిల్లలు ఒక్కొక్క కాజు బర్ఫీ మళ్ళీ కడుపులో వేసుకుంటున్నారు. బర్త్డేకి స్పెషల్ ఏంటి మాకు పంపిస్తావా? ముందే ఏం కావాలి చెప్పు. ఇంకా ఈ వీక్ నా బర్త్డే ఉందని చెప్పేసి మా మరిది బర్త్డే పార్టీ అడుగుతున్నారు. మేము ఇంకా వీళ్ళది జూలై 3 వెడ్డింగ్ యానివర్సరీ. ఇంకా దానికోసం షాపింగ్కి అయితే వెళ్దామంటే ఇంకా అక్కడికే వచ్చాం. డైరెక్ట్ కళామందిర్కి వచ్చాం. వాళ్ళకి చెప్పాము మాకు ఒక ఐడియా ఉంది, ఆ కలెక్షన్ చూపించాలి అని చెప్పేసి ఆయన తీసి చూపిస్తున్నారు. ఒక్కో సారీ ఎలా ఉంది అనేది మీరు కామెంట్ చేయండి. సారీ ఫైనల్ ప్రైస్ ఎలా వచ్చింది, ఎంత పడింది అనేది నేను కూడా మీకు చెప్తాను. మాకు చూపించిన వాటిలో మాకు నచ్చిన కలెక్షన్ అన్నీ కూడా డ్రేప్ చేసి వాళ్ళు మాకు శాంపిల్ చూపిస్తామని చెప్పారు. అందుకని చెప్పేసి డ్రేపింగ్ చేయించమన్నాం. తను వచ్చి చేస్తున్నారు. అక్కడ సేల్స్ గర్ల్ ఉంటారు కదా ఆమె. ఈలోపు పిల్లలు చూడండి అక్కడ ఆ స్టాండ్ చుట్టూ ఆట పెట్టారు. ఇంకా ఫుల్గా ఆడుకుంటున్నారు. ఇంకా మా గొడవ లేదు వాళ్ళకి. వాళ్ళు మరింత ఆడుకుంటున్నారు కాబట్టి మేము కూడా వదిలేసాం. ఆ షాప్ వాళ్ళు కూడా ఏం అనలేదు. అక్కడ నాకు ఒక శారీ బాగా నచ్చింది. ఇంకా అది నాకు డ్రేపింగ్ చేయించుకుంటున్నాను.
తర్వాత నాకు చీర బాగుంది అనిపించింది. దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి. వైట్ ఇంకా లైట్ పింక్ కూడా ఉన్నాయంటే అవి కూడా చూపించారు. చెప్పాను కదా మొత్తం మేము చూసిన అన్ని శారీస్ కూడా 3500. నేను కట్టుకున్నది మాత్రం 5000 చెప్పారు. మా చెల్లి కట్టుకునే అన్నీ కూడా 3500. అప్పటికే ఆ షాపింగ్ మాల్‌లో మాకు చాలా ఆకలేసింది. అందులోను నేను మార్నింగ్ అయితే టిఫిన్ చేయలేదు. ఇంకా అజంతాకైతే వచ్చాము భోజనం చేయడానికి. మేము వెళ్ళిన తర్వాత డైనింగ్ ఖాళీ లేదని చెప్పేసి బయటైతే ఒక 2 మినిట్స్ వెయిట్ చేయమన్నారు. ఈలోపు అక్కడ క్యాషియర్ ఒక పెద్దాయన ఉన్నారు. ఆయన పిలిచి పిల్లలందరికీ చాక్లెట్స్ అయితే ఇస్తున్నారు. భోజనం అయిపోయిన తర్వాత మేము రోజ్ మిల్క్ తాగడానికైతే మెయిన్ రోడ్‌కి వచ్చాము. రోజ్ మిల్క్ ఇంకా కోవా అయితే తాగుతున్నాము. అదయిన తర్వాత మా చెల్లి తీసుకున్న శారీని స్టిచ్చింగ్‌కి ఇచ్చేసింది. ఇచ్చేసిన తర్వాత దానికి మ్యాచింగ్ అయిన ఇయర్ రింగ్స్ ఇంకా బ్యాంగిల్స్ తీసుకోవడానికైతే చిన్న షాపింగ్ అయితే చేసాం. ఆ చిన్న షాపింగ్ అయిపోయిన తర్వాత బయటకొచ్చేసాము. ఇంకా బయలుదేరదామని. అక్కడైతే కొబ్బరి మొవ్వు అమ్ముతున్నారు. మోక్షకి ఇది చాలా ఇష్టంగా తింటది. అందుకని తీసుకున్నాము. ఇంతకుముందు 20 రూపీస్‌కి చాలా ఎక్కువే ఇచ్చేవారు. ఇప్పుడు 50 రూపీస్‌కి చూడండి ఎన్ని ఇచ్చారో. ఎందుకంటే దీనిలో పోషకాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఇంకా వాళ్ళ షాపింగ్ అయిపోయింది కాబట్టి చెప్పాను కదా ఈ వీక్‌లో నా బర్త్డే కూడా ఉందని చెప్పేసి రిలయన్స్‌కి అయితే వచ్చాము షాపింగ్‌కి. ఇంకా అక్కడ కూడా నాకు ఏం నచ్చలేదు. అది అయిన తర్వాత ఇంటికెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకొని మేమైతే బయలుదేరిపోయాం. లాస్ట్ టైం కొంచెం లేట్ అయిపోయింది. ఆ రోజు మేము వాడపల్లి వెళ్ళినప్పటికి ఇంటికి వెళ్ళినప్పటికి మిడ్‌నైట్ 2 అలా అయిపోయింది. అందుకని చెప్పేసి ఈసారి ఎర్లీగా బయలుదేరిపోతున్నాం. మేము వచ్చేసాం కానీ మా మరిది గారు మాత్రం మా మరిది గారు చూసారా గాయస్ ఎలాగా సెటర్లు వేస్తున్నాడు. చెప్పులు ఇప్పిస్తావు లోపల బ్యాగ్ వేసుకోకుండా వచ్చేస్తే పెద్ద సోకులాగా ఎవరు తెస్తారు ఎందుకే చెప్పులు వేసుకో పేడ పర్లేదు. థ్యాంక్ యూ పెద్దమ్మా. థ్యాంక్ యూ పెద్దమ్మా. థ్యాంక్ యూ పెద్దమ్మా చెప్పు. బాయ్ బాయ్. రెండు ఒకటే బావా కలర్ వేరు. బాయ్. అంగ 4ది ఏదైనా బిల్డింగా మళ్ళీ సారి మరొక ఇంట్లో కలుద్దాం. బాయ్ చెప్పు. బాయ్ నేనే ఉన్నాను. బాయ్ బాయ్. ఇంకెలా అయితే మేము మా జర్నీని అయితే స్టార్ట్ చేసాము. వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని నా ఫ్యామిలీ వ్లాగ్స్ మీకు నచ్చినట్లయితే కనుక కామెంట్ చేయండి. నేను చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా కార్లో పిల్లలు ఫిల్టర్స్తో అయితే ఆడుకుంటున్నారు. బాయ్ బాయ్.